పంచిర్రు నా ఇంట్లో నా అత్త నేను నా కోడలు ముగ్గురం ఒక్క సీర సుధా ఇయ్యలే బండి ఎక్కుమని ఆ ఝాన్సీ రెడ్డి వచ్చి నాడేమో మాకు గుంజుకోపోయి బండి ఎక్కించిండ్రు ఒక రూపాయి ఇయ్యలే ఒక సీర సుధా ఇయ్యలే మాకు ఎందుకు బండి బతుకమ్మ చీరలు బతుకమ్మ చీరలే విలేజ్ లో ఏమో ఇక్కడ నుంచి అక్కడ దాకా పని చేపించిన 1,00,000 రూపాయల పని చేపించిన ఆ పని పైసలు సుధా రాలే అది రాలే ఇది సీరియల్ రాలే ఏం చేసింది ఆమె ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ లో వెళ్ళినావా కాంగ్రెస్ పోయినావా పోయినాం బండి ఎక్కినాక ఏం ఇయ్యలే ఏం చేస్తలేరు వాళ్ళు చేస్తలేరని మళ్ళీ కేసీఆర్ సైడ్ వస్తున్నావా అదే మరి కేసీఆర్ కావాలి కేసీఆర్ ఏం చేసిండు కేసీఆర్ మంచిగా చేసిండు కేసీఆర్ అన్నిట్లో మంచి చేసిండు వీళ్ళు కూడా చేస్తా ఉన్నారు కదా ఇలా ఏం చేసిండ్రు రైతు బంధు ఇచ్చిల్లట ఎక్కడ ఇచ్చిండ్రు రైతు బంధు ఎవరికి ఇచ్చిండు రైతు బంధు ఎవరికి మా రుణమాఫీ చేసిండు చేసిండా ఒక్క రూపాయేనా చేసిండా ఎందుకు గెలిచిండు ఆయన ఎవరు ఒక్కళ్ళకి ఓటేస్తే గెలిచిండు ఆయన ఎవరు చేయలేమా మేము ఆయన తాగిన వాళ్ళే చేసిండ్రా ఓట్లు తాగిన వాళ్ళే తాగుతుండ్రు తిన్నోళ్ళే తింటుండ్రు మా అందరి పేరు మీద ఏమో వాళ్ళు తింటుండ్రు మేము అట్నే ఊరుకుంటున్నాం మేము ఓటేయాలి మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చెప్పిన హామీలను వచ్చినాయా మీకు ఏం రాలే ఒక్క రూపాయి రాలే గ్యాస్ సుధా రాలే మాకు గ్యాస్ పైసలు రాలే గ్యాస్ రాలే ఏం రాలే 1200 అని చెప్పిండ్రు 1200 పోయినాయి 2500 చెప్పిండ్రు 2500 పోయినాయి అదే బస్ ఫ్రీ ఇచ్చిండు బస్ కి ఎందుకు ఇస్తాడు బస్ మీద ఎవరు ఎక్కుతుండ్రు మీరు ఎక్కుతున్నారు కదా మేమా ఎక్కడ పోతున్నాం మేము రోజు భూమి దోవి బతున్నాం ఎందుకు బతున్నాం మీకు ఇష్టం లేదు బస్సు మాకేం ఇష్టం లేదు బస్ ఎందుకు ఇస్తుండు బస్ మా కోసం ఇస్తుండ మీకు 2500 ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి రావంగానే మహిళలకి 2500 ఏది మరి ఇస్తలేడు గెలవగానే ఇస్తారు అది 2 లక్షల రుణమాఫీ చేస్తా అది రైతు బంధు వస్తుంది అని అన్నిట్లో చెప్పిండు మరి ఏది మళ్ళా ఇప్పుడేమో ఇల్లు కుల పెడుతుండు హైదరాబాద్ లో ఇది మర్చిపోయిండు 6 పథకాలు మర్చిపోయిండు అది ఎక్కడ భూమి అమ్ముకొని జాగా అమ్ముకొని అది ఇల్లు కట్టుకున్నారు ఆ ఇల్లునేమో ఆయన పొలగొడుతుండు వాళ్ళ అయ్య సొమ్మ వాళ్ళ తాత సొమ్మ మళ్ళీ ఎవరి పరిపాలన వస్తే బాగుంటది మరి అదే కేసీఆర్ వస్తేనే బాగుంటాయి ఎందుకు అట్లే అంటే కారణం ఉంటది కదా ఏదో ఒక పని చేసిండా పని చేస్తాడు కేసీఆర్ పని చేస్తాడు కేసీఆర్ పని చేస్తాడా రేవంత్ రెడ్డి చేయడు మరి రేవంత్ రెడ్డి ఏమంటుండో ఇప్పుడు నేను 6 పథకాలు అమలు చేసిన ప్రజల్లోకి అందరికి వెళ్ళిపోయినాయి పథకాలన్నీ నేను 10 సంవత్సరాలు మళ్ళీ నేనే గెలుస్తా అనుకుంటా మాట్లాడుతుండగా గెలవని ఎవరితో గెలుతాడు ప్రజలతోటే అదే ప్రజలకు మంచిగా చేస్తేనే గెలుతాడు కదా ప్రజలకు మంచిగా లేదు కదా అది ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ ఇక వార్డ్ నంబర్ గెలవని కాంగ్రెస్ లో ఇప్పుడు గెలవాలి ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నా చెప్తున్నావు కదా నేను కాంగ్రెస్ లో పోయినా గానీ ఇప్పుడు గెలవాలి ఆయన గెలవాడు గెలుతాడు బాగా గెలుతాడు అందరికన్నా పైన వస్తాడు